అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఘనంగా 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని జిల్లా కేంద్రం పాడేరులో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఉన్న టీడీపీ కార్యకర్తలు అభిమానుల సమక్షంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి, ఏపీ టూరిజం డైరెక్టర్ రమేష్ నాయుడు మాట్లాడారు. నందమూరి తారక రామారావు టీడీపీ పార్టీని స్థాపించి పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచారని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి గిరిజన ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. జై తెలుగుదేశం. ఈరోజు మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పాడేరు నియోజకవర్గంలో మొత్తం నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో చాలా ఘనంగా మేము నిర్వహించుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీని స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఒక గొప్ప సంకల్పంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. అదే తెలుగువాడి యొక్క గౌరవం, తెలుగు జాతి యొక్క కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచమంతా చాటి చెప్పాలని, అంతేకాకుండా ప్రతి పేదవాడికి సంక్షేమాన్ని, అభివృద్ధిని ఇచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టడానికే తెలుగుదేశం పార్టీ ఇన్నేళ్లుగా ఉంది అంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ. ఆ తర్వాత దాని యొక్క బరువు బాధ్యతలు, లక్ష్యాల్ని, ఆశయాల్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అంటే తెలుగు వారే కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువారి యొక్క గౌరవాన్ని కాపాడాలంటే ముందు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. అందుకని ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్ని సైబరాబాద్గా టెక్నాలజీని పరిచయం చేయడమే కాదు, 2020 విజన్తో ముందుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత మరలా ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు మళ్ళా ప్రపంచ పటంలో పెట్టాలంటే ఖచ్చితంగా అమరావతిని రాజధాని చేయడమే కాదు, ప్రతి ఒక్క తెలుగువాడి యొక్క గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టలు రావాలంటే, మళ్ళీ ప్రపంచ పటంలో రావాలంటే తెలుగుదేశం పార్టీ నలుమూలల దిశల దేశ విదేశాల్లో కూడా పార్టీని విస్తరింప చేయాలని, పార్టీని ఒకే ఎజెండా మీద తీసుకురావాలని వారు చేసినటువంటి సంకల్పమే 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా వెన్నంటి తిరక్కోకుండా పార్టీని కాపాడుకుంటూ వచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ప్రస్తుతం యువ కిషోరం, యువ నాయకుడు ఏదైతే తాతగారి ఆశయ లక్ష్యాలు, తండ్రి గారు చేపట్టినటువంటి ఆ దీక్షను నేను మీకు తోడుంటానని చెప్పి ఈరోజు యువతకు స్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీని తన భుజస్కంధాల మీద మొత్తం కార్యకర్తే అధినేత అనంటూ కార్యకర్తలకు, నాయకులకు అనుసంధానం చేస్తూ, ప్రభుత్వానికి పార్టీని అనుసంధానం చేస్తూ ఈరోజు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు మరలా ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేపట్టి మా అందరికీ అండాదండగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మాకు అండ ఉన్నది ఒక గర్వంగా మేము చెప్పుకుంటున్నాం. నిజంగా ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రాబోయే కాలంలో పాడేరు నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా ఆ అధికారాన్ని, గెలుపుని మేము సాధిస్తామని కూడా మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లుగా ఇచ్చినటువంటి అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, దానికి తోడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, పెట్టుబడులు కానీ, జాబ్ క్యాలెండర్లు, తర్వాత టీచర్ పోస్టులు, ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గిరిజనులు కూడా ఖచ్చితంగా పార్టీని గెలిపిస్తేనే రేపొద్దున మాకు మనుగడ ఉంటుందన్నటువంటి తీరులో మా కార్యకర్తలు ఇక్కడ ప్రస్తుతం దాదాపుగా 40,000 మంది పైచిలికే ఇక్కడ మేము కార్యకర్తల నాయకులుగా తెలుగుదేశం పార్టీలో మేము సభ్యత్వాలు తీసుకొని కీలకమైనటువంటి పదవుల్లో నాయకత్వాలు చేస్తున్నటువంటి తీరు. ఇంత గొప్ప గౌరవాన్ని ఇచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ, మా అధిష్టానానికి మేమంతా పాడేరు నియోజకవర్గ ప్రజలంతా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో స్థానిక ఎన్నికలవని సార్వత్రిక ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, మా కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవానికి హాజరైనటువంటి వివిధ మండల నాయకులకు, కార్యకర్తలకు ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రతి గ్రామానికి కూడాను ఒక పండుగ వాతావరణం అండి. ఎందుకంటే ఏదైతే మనకి 44 సంవత్సరాల క్రితం మన ఆంధ్ర రాష్ట్రాలని ఒక మనుషులకు చూసే గవర్నమెంట్లు అప్పుడు ఉండేవండి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు కూడాను వాళ్ళు మన ఆత్మగౌరవాన్ని అన్నిటి కూడాను తీసుకెళ్లి ఢిల్లీ పురవీధుల్లో తాకట్టు పెట్టారు. అప్పుడు నాయకులు, అప్పుడు పరిపాలకులు. ఇవన్నీ చూసి శ్రీ నందమూరి తారక రామారావు గారు చలించి మన ఆంధ్రులకు కనీస గౌరవం కూడా లేదని చెప్పేసి ఆ రోజు 1982న మన పార్టీ ఆవిర్భవించి ఆ రోజు ఈ జెండాని మనం ఆవిష్కరించడం జరిగిందండి. నేటికి 44 సంవత్సరాలు అయ్యింది. ఇలాగే సుభిక్షంగా మనం ఇంకొక 1000 ఏళ్ళు కూడా ఇలా మన జెండా పండుగను అందరూ గ్రామాలు చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు మన బడుగు బలహీన వర్గాలకు చాలా నీచంగా చూసేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రానికి కనీసం మినిమం గౌరవం కూడా ఇవ్వలేనటువంటి పరిపాలకులు ఉన్న టైంలోని నందమూరి తారక రామారావు గారు ముందుకొచ్చి మన ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దేశ నలుమూలల చాటినట్టు వ్యక్తి శ్రీ రామారావు గారు. అలాంటి పార్టీలో మనం ఉంటున్నాం కాబట్టి చాలా గర్వంగా మనము ఈరోజు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి మనము. ఎందుకంటే మరీ ముఖ్యంగా మన ఏజెన్సీ ప్రాంతాల్లో బడుగు బలహీన వర్గాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ రోజు నందమూరి తారక రావు స్థాపించిన పార్టీ నుంచి మన గిరిజనాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ఒక పెన్షన్ రూపంలో కానీ, అలాగే మనకి కనీసం ఇల్లు సదుపాయాలు కూడా ఉండేది కాదు. కానీ రామారావు గారే ఆ రోజు పెంకుటిల్లులు కూడా మనకి ఏర్పాటు చేసి ఉన్నారు. అలాగే ఆయన తరం తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే శ్రీ నారా లోకేష్ బాబు గారు ఇప్పుడు మనకి మన కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కూడా నిండలేదు ఇంకా. కానీ ఏదైతే సంక్షేమ పథకాలు మనం ఎన్ని అందుకుంటున్నామో మన ప్రజలందరికీ తెలుసు. సూపర్ 6 పథకాలు మన ఎన్నికల హామీ ఇచ్చారు. ఆ సూపర్ 6 పథకాలు కూడా మొత్తం ఇంచుమించుగా అన్ని నెరవేర్చడం జరిగింది 2 సంవత్సరాల్లోనే. మనకి ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి మనకి ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు మనకి అందిస్తారు. అలాగే మన ఏజెన్సీ ప్రాంతానికి ముఖ్యంగా పర్యాటక రంగానికి కూడా చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఏజెన్సీ ఏరియాల్లో కూడాను ఖచ్చితంగా మనకి ఈ 3 సంవత్సరాల్లో చాలా డెవలప్మెంట్ ఉంటుంది. ఈ సంక్షేమ పథకాలు కాకుండా ఇంకా రాబో రోజులు ఇంకెన్నో సంక్షేమ పథకాలు మన ఏజెన్సీ ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కూటమి ప్రభుత్వము ఈ 5 సంవత్సరాలే కాకుండా సుమారు 15 నుంచి 20 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉంటుంది కాబట్టి దయచేసి మన ప్రజలందరూ కూడాను రామారావు గారిని ఎలాగైతే ఆదరించామో, అలాగే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎలాగైతే ఆదరిస్తున్నాము, ఇప్పుడు రాబో తరంలో లోకేష్ బాబు గారు కూడా అలాగే ఆదరించి ఆయన కూడా వచ్చే తరంలోని ముఖ్యమంత్రి చేస్తే మన ఏజెన్సీ ప్రజలకి ఏమేమి కనీస అవసరాలు ఉన్నాయో కనీస అవసరాలు కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం అందరూ కూడా రాబో స్థానిక ఎలక్షన్స్ లోని ఖచ్చితంగా ఏదైతే మన కూటమి ప్రభుత్వం బయలుపరిచిన అభ్యర్థులు మనం గెలిపించుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు మనం పొందొచ్చని తెలియజేస్తూ ఈ రోజు ఒక పండుగ వాతావరణంలో చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ రాబో 2-3 నెలల్లో వస్తారని చెప్పేసి ఇంటిమేషన్ కూడా ఉంది. ఇక్కడ వస్తారు కాబట్టి మనకి ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ఇంకా అందిస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కార్యకర్తలకి, మా ప్రజలందరికీ నమస్కారాలు తెలుస్తూ తెలియజేసుకుంటున్నాను.